డాక్టర్ ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఈ సంతానలేమి సమస్యలు రావడానికి కారణాలేంటి, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా అసలు మీ దగ్గరికి వచ్చే పేషెంట్లో మీరు కామన్గా రేర్గా చూసే రీజన్స్ ఏంటి ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళకి సంబంధించి? సో ఫర్టిలిటీ అంటే నార్మల్గా ఒక కపుల్ రైట్ అనమాట న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వటం. సో 100లో ఆల్మోస్ట్ 86%కి 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవుతుంది. సో ఫర్టిలిటీలో బాధపడే వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఇది సెన్సస్ ప్రకారం 1 in 6 అనమాట. ఇట్స్ బికమ్ సో ఎక్కువగా మనం చూస్తున్నాం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది. సో ఎక్కువగా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీరు గమనిస్తే అండి, ద హోల్ సొసైటీ ద వే అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్, కొత్త ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్. లేడీస్ది మ్యారేజ్ ఏజ్ అండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా 30-35 తర్వాత ప్లాన్ చేస్తున్నారు. అది వన్ రీజన్. అండ్ సెకండ్, మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా మనం ఎక్కువగా గమనిస్తున్నాం ఇప్పుడు చూస్తుంటే. అది మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి డిస్కస్ చేసే ముందు కాలర్తో మాట్లాడారు. హైదరాబాద్ నుండి దినేష్ గారు ఉన్నారు. కాలర్ నమస్తే అండి. హలో హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు ప్రసంగం ఇస్తున్నారుగా. హలో డాక్టర్ గారు ప్రసంగం ఇస్తున్నారుగా మేడం. మీకున్న డౌట్ ఏంటి? సంతానలేమి సమస్యతో ఎవరైనా బాధపడుతున్నారా? దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మరో కాలర్ ఉన్నారు, రామారావు గారు. నమస్తే అండి. మా అబ్బాయికి పెళ్లి 3 సంవత్సరాలు అయిందమ్మా. ఓకే ఓకే రామారావు గారు, మీ సన్ గురించి మాట్లాడుతున్నారు. పెళ్ళి అయి 3 years అయింది కదా. సో నార్మల్గా పెళ్ళి అయి 3 years అంటే యూజువలీ 1 year వరకు ఎక్కడ చూపించాల్సిన అవసరం లేదండి. బట్ 3 years అయింది కాబట్టి చిన్న సింపుల్ టెస్ట్ ఉంటుంది. మీ కోడల్ది ఒక చిన్న స్కాన్ అనమాట. అదొకటి ఇంపార్టెంట్ ఫస్ట్ టెస్ట్ అన్నట్టు. సెకండ్ టెస్ట్ మీ సన్నది ఒక స్పర్మ్ టెస్ట్. ఈ 2 టెస్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి అని మనకి తెలుస్తుంది. ఏదైనా టెస్ట్ జరిగిందా రామారావు గారు? మీ ఫ్యామిలీకి టెస్ట్ ఏదైనా చేయటం జరిగిందా? ఓకే, అది చెప్పండి. అబ్బాయికి కొంచెం వాల్యూమ్ కొంచెం గట్టిగా మాట్లాడారా? ఆడియో క్లియర్ గా లేదండి రామారావు గారు, మళ్ళీ చెప్పరా మీ డౌట్ ఏంటి? స్పర్మ్ కౌంట్. ఓకే, సో ఓకే, అండర్స్టూడ్ రామారావు గారు. సో బేసికలీ స్పర్మ్ టెస్ట్ చేసినప్పుడు 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూడటం జరుగుతుంది. ఫస్ట్ అనేది కౌంట్ అనమాట. సో కౌంట్ అనేది 25 million ఇస్ నార్మల్ కౌంట్. సో తక్కువ ఉంటే తక్కువ స్పర్మ్ కౌంట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఈజ్ మొటిలిటీ. మీరు అన్నట్టు మూమెంట్స్ కూడా ఉండాలి స్పర్మ్కి. 40% ఉంటే నార్మల్ మొటిలిటీ అని అర్థం. అండ్ మార్ఫాలజీ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు ఇప్పుడు లైవ్గా లేదు అన్నారు కదా, స్పర్మ్స్ ఉంది బట్ కొన్ని డెడ్ స్పర్మ్స్ ఉంటాయి అన్నట్టు. సో 4% మార్ఫాలజీ ఉంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ ప్రకారం నార్మల్ స్పర్మ్ కౌంట్ అని చెప్పడం జరుగుతుంది. సో కొన్ని సిచ్యుయేషన్లో తక్కువగా సపోజ్ 10 million 5 million అలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏదైనా ఉందా అని చూడాలి ఫస్ట్. సహజంగా వన్ టైం టెస్ట్ చేసినప్పుడు యూజువల్గా ఒక డాక్టర్ స్పర్మ్ ప్రాబ్లం ఉంది అని చెప్పరు. అంటే కపుల్స్ కూడా ఒక తక్కువ వచ్చింది ఫస్ట్ రిపోర్ట్లో, మళ్ళీ ఒక 15 days గ్యాప్లో మళ్ళీ టెస్ట్ చేయటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఒక్కొక్కసారి స్పర్మ్ ఇచ్చే ప్రాసెస్ కొందరికి తెలీదు. యూజువలీ మేము 3 days గ్యాప్ అయిన తర్వాత ఇవ్వమని చెప్తాం చాలామందికి, అదొకటి. అండ్ థర్డ్, టైప్ ఆఫ్ కలెక్షన్ కూడా కొందరికి తెలీదు. యూజువలీ ఫస్ట్లో వచ్చే శాంపుల్లో స్పర్మ్ ఫుల్ ఉంటుంది అనమాట. అది ఏదైనా మిస్ అవుతే స్పర్మ్ తక్కువ అని చెప్పటం జరుగుతుంది. సో వీళ్ళు అగైన్ ఆండ్రాలజిస్ట్ వాళ్ళని ట్రైన్ చేస్తారు. తక్కువ వచ్చింది కదా, డోంట్ వరీ, నెక్స్ట్ స్పర్మ్ శాంపుల్ టెస్ట్ చేయటం జరుగుతుంది ఒక 15 days తర్వాత. సో 2 samples కూడా తక్కువ వచ్చిందంటే దెన్ వీ నో ఓకే ఏదో ఇష్యూ ఉంది అని. సో ఇష్యూని
నార్మల్గా ఎలా డాక్టర్గా మేము చూస్తామంటే స్పర్మ్స్ తక్కువ ఉంది 2 శాంపిల్స్లో కూడా. సో హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా అని చిన్న హార్మోన్ టెస్ట్ చేయటం జరుగుతుంది. బేసికలీ ఓ టెస్టోస్టెరాన్ హార్మోన్ FSH అని ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఉంటుంది, అండ్ థైరాయిడ్ ప్రొలాక్టిన్. ఇవన్నీ నార్మల్ ఉందంటే వీల్ అష్యూర్ దెమ్ ఏం పెద్ద వరి అవ్వాల్సింది అవసరం లేదు అని. ఇండియాలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ వల్ల స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, స్పర్మ్ కల్చర్ కూడా చేయటం జరుగుతుంది. సో ఈ కొన్ని టెస్ట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. సో కొన్ని సిచ్యుయేషన్కి చిన్న యాంటీబయాటిక్ కోర్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తే ఇంప్రూవ్ అవుతుంది. బట్ కొన్ని కండిషన్స్లో ఏ టాబ్లెట్స్ ఇస్తే కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ బ్లడ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. మీరు మీ సన్కి ఆ టెస్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేయొచ్చు, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ ఇస్ బెటర్ అండి. యా, మీరు రీసెంట్గా 16th ఫాదర్స్ డే సందర్భంగా ఒక క్యాంపెయిన్ నిర్వహించామన్నారు కదా, దాని గురించి. వెరీ అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు లేక బాధపడే కపుల్స్ చూస్తుంటే అండి, ఇప్పుడు లేడీస్ని ట్రీట్ చేయడానికి మోర్ దెన్ 500 డాక్టర్స్ ఉన్నారు, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ఇక్కడ. బట్ మేల్ ఫర్టిలిటీని అడ్రస్ చేయడానికి చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే రీసెంట్గా మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పిల్లలు లేక బాధపడే రీజన్స్లో కారణం ఆల్మోస్ట్ 55% ఫీమేల్ అండ్ 45% మేల్ అండి. లాస్ట్ మనము ఒక 15 years బ్యాక్ డేటా చూస్తే 20% మేల్ ఇష్యూస్ ఉండింది, ఇప్పుడు 45% ఈజ్ మేల్ ఇష్యూస్. సో ఈ ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేయాలి కదా. సో రీసెంట్గా 16th June వాజ్ ఫాదర్స్ డే. ఈ సందర్భంగా వి లాంచ్డ్ ఆండ్రోమాక్స్ అని ఒక యూనిట్, ఆండ్రాలజీ మేల్ ఇన్ఫర్టిలిటీకి ఒక యూనిట్ లాంచ్ చేసాము. సో దట్ పిల్లలు లేక బాధపడే మేల్స్ కూడా అడ్రస్ చేసి ఇష్యూస్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయటం అండ్ దాని తగ్గిన సొల్యూషన్ ఇవ్వటం ఈజ్ ఇది ఫాదర్స్ డే స్పెషల్గా వి డిసైడెడ్. అండ్ నార్మల్గా మేల్ ఇన్ఫర్టిలిటీలో మనం గమనిస్తే 60%కి రీజన్స్ తెలుసు, 40%కి వీ డోంట్ నో ద రీజన్స్. ఎందుకంటే అన్ని టెస్ట్ నార్మల్ వస్తుంది, ఈవెన్ హార్మోన్స్ నార్మల్, ప్లస్ ఏంటి స్పర్మ్ ఫ్యాక్టర్స్లో కూడా కౌంట్ తక్కువ ఉంటుంది, హార్మోన్ టెస్ట్ నార్మల్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఉండదు. అండ్ చాలామందికి వెరీ ఏంటంటే వి ఆస్క్ దెమ్ ఏదైనా అడిక్షన్స్ ఉందా, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ. చాలామంది ఏమీ అడిక్షన్స్ ఉండదు అండ్ వాళ్ళు పద్ధతిగా ఆల్ వెరీ హెల్తీ ఫుడ్ తీసుకుంటారు, స్టిల్ స్పర్మ్ తక్కువ ఉంటుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. దెర్ ఇస్ నో అంటే మేబీ దెర్ ఆర్ నాట్ టెస్ట్ అవైలబుల్ గ్లోబలీ. ఇప్పుడు మన కంట్రీలోనే కాదు, గ్లోబల్గా సమ్ అంటే రీజన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి వాట్ వీ డూ, చిన్న ట్యాబ్లెట్స్ ఒక 2-3 months కోర్స్ ఇస్తాం. దాంట్లో ప్రెగ్నెన్సీ రాలేదంటే నెక్స్ట్ IUI అని ఒక ప్రాసెస్ చేయటం జరుగుతుంది. అండ్ IUIలో ఒక 100 members ఉన్నారనుకోండి, 30 members ట్యాబ్లెట్స్తోనే కన్సీవ్ అయిపోతారు. అండ్ 30% ఆల్మోస్ట్ చిన్న ప్రాసెస్ IUIతో ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. మిగిలిన మళ్ళీ ఒక అరౌండ్ ఒక 50%కి సమ్ టైమ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ లైక్ IVF కూడా అవసరం ఉండొచ్చు. కాలర్ ఉన్నారు తెనాలి నుండి, సరోజిని గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, నమస్తే డాక్టర్ గారండి. నమస్తే అండి, చెప్పండి. మా కోడలికి IVF ట్రీట్మెంట్ ఇచ్చామండి. ఓకే. దినేష్ బాబు గ్రీక్షిత హైదరాబాద్ లో. ఓకే. మీ దేంట్లోనే. ఓకే. 3 లక్షలు ఖర్చు పెట్టాము. ఓకే. రెండో నెలలోనే రెండో నెల రాకముందనే డిజర్ట్ అయింది. ఓకే. ఓకే. అదే మరి అదేమ్మా IVF. యా, సో IVF చేశారు, చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 2nd monthలో అబార్ట్ అయింది అని చెప్తున్నారు కదమ్మా. ఐ అండర్స్టూడ్. సో యూజువలీ ఏమవుతుందంటే నార్మల్గా పిల్లలు లేక ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని సిచ్యుయేషన్స్లో అవుట్ ఆఫ్ 100లో ఒక 20-30%కి IVF అవసరం ఉంటుంది. సో IVF చేసిన తర్వాత వాట్ ఇన్ IVF వీ డూ ఈజ్ వాళ్ళ ఎగ్, వాళ్ళ స్పర్మ్ తీసి ఒక బేబీ ఫామ్ చేస్తాం ల్యాబ్లో. సో ఆ బేబీ అనేది సీడ్ అన్నమాట, దాన్ని ఆ లేడీ యూట్రస్లో పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఆ బేబీని నరిష్ చేయడానికి ఒక 2-3 months ట్యాబ్లెట్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో 2-3 months తర్వాత అండి యూజువలీ అబార్షన్స్ మనము, ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ రిలేట్ టు యూ,
ప్రెగ్నెన్సీ వచ్చింది ఐవీఎఫ్లో, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ ప్రెగ్నెన్సీ కదా, బేబీతో పాటు అంటే టేక్ హోమ్ బేబీ అంటాం, సో బేబీతో వెళ్ళాలి. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అబార్షన్ అయినప్పుడు మనకి ఇట్ కమ్స్ ఇన్ అనదర్ రీజన్. ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయితే కూడా కొందరికి అబార్షన్ అవుతుంది కదా. సో కొన్ని సిచ్యుయేషన్లో ఏముంటుందంటే ఈదర్ ఆ లేడీకి బ్లడ్ అంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే బ్లడ్ థిక్ అయిపోతుంది, బేబీకి ఆహారం అందదు. సో ఇంకా ఒక ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సింది అవసరం ఉండొచ్చు. ఆర్ కొన్ని సిచ్యుయేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ జీన్స్ నార్మల్గానే ఉంటుంది, అంటే క్యారియోటైప్ చేస్తే ఇద్దరు జీన్స్ నార్మల్గా ఉంటుంది, బట్ రెండు కలిసిన తర్వాత బేబీ ఫార్మేషన్స్లో ఇష్యూ అవ్వచ్చు. సో ఇటువంటి కండిషన్స్ని నార్మల్గా ఫస్ట్ ఐవీఎఫ్ చేసేటప్పుడు మేము టెస్ట్ చేయమమ్మా, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి టెస్ట్ చేస్తే అన్నెసెసరీ కాస్ట్ పెరుగుతుంది అనమాట. యూజువలీ ఐవీఎఫ్ చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది 65% అమ్మా, ఇట్ ఈస్ నాట్ 100. ఎవ్రీ టైమ్ వీ కీప్ టెల్లింగ్ దెమ్. కొందరికైతే వీ టెల్ ఓన్లీ 55 కూడా, ఈవెన్ 50 అంటాం. ఏజ్ ఆఫ్ లేడీ ఈజ్ మోర్ దెన్ 40 అనుకోండి, వీ టెల్ దెమ్ 25-30%. సో యూజువలీ 100లో ఒక 65 మెంబర్స్ ప్రెగ్నెన్సీ అయ్యారు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి బేబీతో తీసుకుని వెళ్ళే వాళ్ళు 52-54%. మధ్యలో ఒక 8%కి ఇలా అబార్షన్స్. కొందరికైతే ఆల్మోస్ట్ 9 month డెలివరీ టైంలో, ఇది ఐవీఎఫ్ అనే కాదు, సహజంగా ఒక లేడీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతే కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 9 monthలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం మానిటరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్, కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి అర్జున్ రావు గారు. నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. మేడం గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. అది మేము ఇలాగా ఒక ఐవీఎఫ్కి వెళ్ళామండి మేడం గారు. ఓకే, హలో చెప్పండి, వింటున్నాం దినేష్ గారు. మేము వైజాగ్ నుంచి మాట్లాడుతానండి. మేము మా సంతానం లేక 15 సంవత్సరాలు అయ్యిందండి. 15 years. ఓకే, చాలా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ ప్రయోజనం ఏం లేదండి. ఓకే, అయితే లేటెస్ట్ గా కృష్ణ ఐవీఎఫ్కి వెళ్ళామండి వైజాగ్ దగ్గరికి. అయితే మొత్తం టెస్టులు చేశారు. ఓకే, చేసిన తర్వాత మా స్వర్మి అకౌంట్ 55 వరకు ఉంది, 55-56 వరకు ఉందండి. ఓకే, నెక్స్ట్ మా మిసెస్ ఎగ్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయండి, చెప్పారు ట్రీట్మెంట్. అయితే కొద్దిగా లేదు కష్టం అని లెక్క మాట్లాడారు మేడం గారు. ఎగ్ కౌంట్ ఎంత అండి? మీ వైఫ్ ఏజ్ చెప్పండి శ్రీనివాస్ గారు. మా వైఫ్ ఏజ్ 28 అండి. ఓకే, వెరీ యంగ్. ఓకే, సో యూజువలీ దో 15 years అయింది మ్యారేజ్ అయ్యి, బట్ స్టిల్ వైఫ్ ఏజ్ ఇస్ యంగ్ అండి, 28 years. సో 2 ఇంపార్టెంట్. ఒకటి ఎగ్ కౌంట్ తక్కువ అని చెప్పారు కదా, మీరు ఏఎంహెచ్ టెస్ట్ అని ఒక సింపుల్ టెస్ట్, అది నెలసరి డేట్ ఏ డేట్ అన్నా చేసుకోవచ్చండి. ఆ ఏఎంహెచ్ టెస్ట్ అని చేయటం ఇంపార్టెంట్. ఆ లెవెల్ 1.5 ఉంటే వెరీ గుడ్ అనమాట. అది లెవెల్ లెస్ దెన్ 1 ఉంటే కొంచెం క్వాలిటీలో కూడా ఇష్యూ ఉంటుందండి. సో ఇటువంటి కండిషన్స్ మీకే కాదు, మెనీ పీపుల్ వెన్ దే కమ్ వెరైటీ ఆఫ్ కండిషన్స్ చూస్తాం. వీ కాల్ ఇట్ యాజ్ ఎంబ్రియో పూలింగ్, అంటే ఒక లేడీకి తన జీన్స్తోనే మదర్ అవ్వాలనేది వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎగ్స్ తక్కువ ఉంది అనుకోండి, నార్మల్గా 28 yearsలో ఒక్కొక్క సైడ్ అరౌండ్ 10 to 12 ఉండాలి ఎగ్స్. సో 20 eggs ఉంటుంది. 2 or 3 ఉందనుకోండి, ఉండొచ్చు కొందరికి తక్కువ ఉండొచ్చు. 2-3 ఉన్నప్పుడు వాట్ వీ డూ, ఒక్కొక్క నెలలో ఎగ్ పికప్ చేయటం జరుగుతుంది. సో ఎంబ్రియో పూలింగ్ అంటారు. 1 cycleలో 1 రావచ్చు అటువంటి కండిషన్లో. సో ఇంకొక సైకిల్ చేస్తాం ఎగ్ పికప్. 2 మనకి 5వ రోజు బేబీ బ్లాస్టోసిస్ట్ వస్తే సక్సెస్ ఈజ్ గుడ్ అండి, 65% వరకు ఉంటుంది. ఐ డూ అండర్స్టాండ్ ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ మెనీ లేడీస్ అండి ఇలా ఎంబ్రియో పూలింగ్లో వెళ్ళి 2-3 cyclesలో వాళ్ళదే ఒక ఎంబ్రియోస్ వచ్చి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలామందికి చూసాము. అండ్ ఇట్ మే నాట్ బి అ సింపుల్ జర్నీ, కొందరికి ఎగ్స్ ఎక్కువ ఉంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ అనమాట. కొంచెం ఇది ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక బేబీ అయిపోతే మీకు కూడా లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ కదా. ఈ ఇయర్ ఒక క్యాంప్ అనేది నిర్వహిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా కూడా ఒక క్యాంప్ చేశారు మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి. దాంట్లో డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తున్నారా, కన్సెషన్ అలా? సో యూజువల్గా అండి ఫర్టిలిటీలో బికాజ్ బేబీ అనేది ల్యాబ్లో క్రియేట్ చేయటం జరుగుతుంది, అండ్ ఈ బేబీ ఈజ్ టుమారోస్
సిటిజన్ అనమాట. వీ ఆల్సో హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ, సేఫ్టీ ఆఫ్ ద బేబీ, హెల్త్ ఆఫ్ ద బేబీ. సో ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్, ఎందుకంటే వాళ్ళ ఎగ్ స్పర్మ్ తీసుకున్నప్పుడు వాళ్ళదే 100%. సో ఆర్ఐ విట్నెస్ సిస్టంలో ఒక బార్ కోడ్ ఉంటుంది. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మిస్ మ్యాచ్, 100% అన్నట్టు. అండ్ ఇదన్నీ చేసినప్పుడు ఆల్సో వీ లాంచ్డ్ ఆండ్రాలజీ యూనిట్ అనమాట, మేల్ ఫర్టిలిటీకి స్పెసిఫిక్గా. సో ఎవ్రీ టైమ్ ఉమెన్స్ డేలో వీ డూ సమ్ సర్వీస్ అన్నట్టు. దిస్ టైమ్ వీ మేల్స్ కోసం వీ థాట్ ఫాదర్స్ డే, ఈవెన్ అంటే ఎప్పుడు మదరే అని అంటారు కదా బేబీ, బట్ 50% జీన్ ఇస్ ఫాదర్స్ కూడా. అండ్ ఈ మధ్యలో చాలా అవేర్నెస్ చూస్తున్నాము. సో ఆల్ సెంటర్స్ ఆఫ్ 9 సెంటర్ ఆఫ్ 49లో 25 కన్సల్టెంట్స్ ఉన్నాం మనం. సో ఐవీఎఫ్, యాజ్ లాస్ట్ కాలర్ చెప్పారు, ఐవీఎఫ్ అనేటప్పుడు ఇట్ ఈస్ బేబీ ల్యాబ్లో క్రియేట్ అవుతుంది అండ్ దానికి కొంచెం ఖర్చు కూడా ఉంటుంది అన్నట్టు. బికాజ్ ఆ మీడియా కానీ అన్నీ ఇట్ ఈస్ లైక్ గర్భాశయం అన్నట్టే మిమిక్ చేయాలి. సో అది టోటల్ మానిటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఖర్చుతో ఉంటుంది, బట్ అఫోర్డబుల్ కూడా చేయాలి. చాలామందికి కూడా చాలా ఊరు నుంచి వస్తారు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు, వీళ్ళకు కూడా ఒక సర్వీస్ చేయాలని మేము ఈ మంత్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఆల్ సెంటర్స్ ఆఫ్ 49లో ఐవీఎఫ్ ప్రాసెస్లో 25% డిస్కౌంట్ అని వీ హ్యావ్ అనౌన్స్డ్ అండి. కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది, ఆండ్రాలజీ కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మా 49 సెంటర్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 11,000 హ్యాపీ కపుల్స్ విత్ బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో దే ఆర్ బ్లెస్డ్ అన్నట్టు ఇన్ ఇయర్స్లో. సో ఈ క్యాంప్స్లో కూడా పిల్లలు లేక బాధపడే వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్ ఉంటే కూడా కొంతవరకు వాట్ ఎవర్ హెల్ప్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్, దాంట్లో డాక్టర్స్ ఆల్ ఆర్ డిసైడెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్. సో ఇంకా ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. రైట్, కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి కుమార్ గారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్ గారు. ఇష్యూ ఏంటంటే మా వైఫ్ ది బైకాట్ న్యూట్రస్, నాదేమో 0 కౌంట్. సో హార్మోన్ టెస్ట్ అన్ని చేయించాను మేడం. ఫర్మ్ అయితే టిష్యూస్ తీసుకోవాలన్నారు. బైకాట్ న్యూట్రస్ ఐవీఎఫ్ కి డైరెక్ట్ గా వెళ్ళాలని చెప్పారు మేడం. సో ఎంత కాస్ట్ అవుతుంది, మీ దగ్గరికి వస్తే ఏమన్నా మాకు హెల్ప్ చేయగలరా? ఓకే, సో సార్ మీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అన్నారా? కౌంట్ వరకు ఏదైనా ఇష్యూస్? 0 అని చెప్పారు. ఈజీలో చేయాలి. ఓకే, సో ఇక్కడ 2 ఇష్యూస్ ఉంది సార్. మీ వైఫ్ యూట్రస్ 2 యూట్రస్ ఉంది, బైకార్నియేట్ యూట్రస్ అన్నట్టు. స్పర్మ్ కూడా 0 ఉంది. సో యూజువలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పర్మ్ 0 ఉన్నప్పుడు కూడా టీజేలో డైరెక్ట్ స్పర్మ్ మనం ఇది ఆస్పిరేట్ చేసి మీ వైఫ్ ఎగ్స్ తీసి బేబీ ఫామ్ చేసి ఇలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఈ చిన్న క్యాథెటర్లో ఎంబ్రియోస్ని గర్భాశయంలో ఇంప్లాంట్ చేయటం జరుగుతుంది. బట్ ఐల్ బి వెరీ హానెస్ట్ అండి, మీ వైఫ్ యూట్రస్ ప్లేస్ అ మేజర్ రోల్. మీరు ఇది కూడా అన్నారు తనకు 2 యూట్రస్ ఉంది అని. 2 యూట్రస్ ఉంది అనుకోండి, ఇది గర్భాశయం 6 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది సాయిల్ అనమాట, సీడ్ని సాయిల్లో పెట్టడం. సో మనకి ఎంబ్రియోస్ బాగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు సాయిల్లో పెట్టేటప్పుడు 2 యూట్రస్ ఉంటే ఏది యూట్రస్ పెద్దదిని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే హరీబరీగా చేస్తే సక్సెస్ చాలా తక్కువ అవుతుంది ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఒకసారి సమ్ టైమ్ ఒక యూట్రస్ పెద్దగా ఉంటుంది, ఇంకొక చిన్నగా ఉంటుంది. సో పెద్దగా ఉన్న సైడ్లోనే బేబీని పెట్టడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ పెద్ద సైడ్లో కూడా ఎండోమెట్రియం అని ఉంటుంది, గర్భాశయం అంటే బేబీ కూర్చున్న ప్లేస్, బేబీ బెడ్. అది 7 mm 3 లైన్ ఉండాలి. అది ఉంటేనే ఐవీఎఫ్ చేసుకొని స్టెప్ తీసుకోవాలి, లేదంటే అన్నెసెసరీ వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఫస్ట్ డీటెయిల్గా డిసైడ్ చేసుకోవటం, యూట్రస్ బాగుందా, మీది హార్మోన్స్ కూడా. అంటే కొన్నిసారి ఏమవుతుందంటే మీరు మీ రిపోర్ట్స్ చూసుకోండి, FSH మీ హార్మోన్ రిపోర్ట్ 3 to 7లో ఉంటే మీకు స్పర్మ్ వచ్చే ఛాన్సెస్ వెరీ హై అనమాట. అది అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా అంటాం. అంటే టెస్టిస్లో స్పర్మ్ ఉంది బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ అన్నట్టు. FSH హార్మోన్స్ 20-30 ఉంటే అది ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంటుంది. టెస్టిస్లో కూడా స్పర్మ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఈ కరెక్ట్గా హానెస్ట్గా వి విల్ గివ్ యూ క్లియర్ సక్సెస్ రేట్ ఉన్న ప్రాబ్లమ్స్కి. బికాజ్ ఏదైనా అన్నెసెసరీగా టూ మచ్గా చెప్పి తర్వాత సక్సెస్ తక్కువ ఉంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో మీ హార్మోన్ టెస్ట్ మీరు రాలేదంటే కూడా చూసుకోండి. FSH 8 కింద తక్కువ ఉందంటే నథింగ్ టు వరీ అండి, ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ యూట్రస్ కూడా మీ వైఫ్ గర్భాశయం ఎండోమెట్రియం అనేది 7 mm 3 లైన్ ఉందంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇస్ వెరీ హై అండి.
కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి సంధ్య గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. ఓకే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే సంధ్య గారు, చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుందండి. నా ఏజ్ వచ్చి 23. ఓకే. ఐ హ్యావ్ పీసీఓడి ప్రాబ్లం అండ్ రైట్ సైడ్ ట్యూబ్ అనేది బ్లాక్ ఉందండి. ఓకే. మా వారి స్పెర్మ్ కౌంట్ గానీ అన్ని బాగానే ఉన్నాయి, థైరాయిడ్ లాంటివి ఏం లేవు. ఓకే. అయితే డైరెక్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎగ్ వస్తానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి డాక్టర్ గారు అంటున్నారు. కరెక్ట్ అమ్మా. లాస్ట్ 5 months నుంచి ఎగ్ రైట్ సైడ్ రిలీజ్ అవుతుంది. అయితే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేవా అని చెప్పేసి అడగడం. వెరీ నైస్. సో ఆల్రెడీ అవేర్నెస్ ఎంత ఉందంటే ద వే కపుల్స్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఆల్రెడీ. ఇప్పుడు సంధ్య గారు, వన్ థింగ్ ఈజ్, నేను ఎప్పుడు పాలిసిస్టిక్ ఓవరీ అన్నప్పుడు ఐఎమ్ వెరీ, అంటే ఇట్ ఈస్ గుడ్ అన్నమా, ఎగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, మీకు నథింగ్ టు వరీ. ఫస్ట్ మీరు ఏమీ వరీ అవ్వకండి. అండ్ సెకండ్, మీ సైకిల్స్ రెగ్యులర్ ఉంటుందా సంధ్య గారు? అంటే మెడిసిన్స్ వాడుతున్నప్పటి నుంచి ఇప్పుడు 2 years నుంచి రెగ్యులర్ గా ఉన్నాయండి. అదర్వైజ్ ఓకే. సో ఫస్ట్ ఇంపార్టెంట్ యాజ్ అ డాక్టర్ అండి, పీసీఓడి ఉంటే కూడా రెగ్యులర్ సైకిల్స్ ఉంటే నథింగ్ టు వరీ మచ్ అనమాట. బట్ మీరు 6 months నుంచి కూడా ఎగ్ రిలీజ్ అవుతుంది, స్టిల్ ప్రెగ్నెన్సీ కావట్లేదు అన్నప్పుడమ్మా, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ అన్నారు కదా, రైట్ సైడ్ ఫంక్షన్ ఉందా లేదా అని చూడాలి. వెరీ ఇంపార్టెంట్. ఒకటే గుర్తుంచుకోవాలి, పీసీఓడిలో లాట్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి అది ట్యూబ్స్లో వెళ్ళదు, రప్చర్ అయ్యే ఛాన్సెస్, ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని స్టిమ్యులేషన్లో ట్యాబ్లెట్స్ తీసుకొని 1 or 2 eggs వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ ఇంజెక్షన్ ఇస్తారమ్మా రప్చర్ అవ్వటానికి. దట్ విల్ హెల్ప్ అనమాట ఫాలిక్యులర్ స్టడీలో. సో ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours ఎగ్ బయట విడుదల అవుతుంది, ఓవిలేషన్ అంటారు. సో ఆ టైంలో మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి అండ్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ హై ఉంటుంది. 6 months కూడా మీకు టాబ్లెట్ మెథడ్ వర్క్ కాలేదంటే నెక్స్ట్ ఐఓఐ అని ఒక ప్రాసెస్ ఉంటుందమ్మా. సో వాట్ దే విల్ డూ ఈజ్, ఎగ్ విడుదల అయ్యే టైంలో హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసి గర్భాశయంలో ఇది ఇన్సర్ట్ చేస్తారన్నట్టు. సో ఈ ఐఓఐ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు న్యాచురల్గా ట్రై చేసినప్పుడు ఒక నెలకి ఒక 6 or 7% ఛాన్స్ ఉందనుకోండి, ఐఓఐలో ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ 12 to 14%. ఐఓఐ కూడా 100% సక్సెస్ కాదు, ఓన్లీ డబుల్ అవుతుంది ఛాన్స్ అనమాట. సో సిన్స్ టాబ్లెట్ వర్క్ కాలేదనుకోండి, ఐఓఐ నెక్స్ట్ సైకిల్ ట్రై చేసుకోవచ్చు 6 months. సో ఇంకొకటి ఐ విల్ ఆల్వేస్ టెల్ యూ, ఐఓఐ కూడా ఫెయిల్ అవుతే, ఏ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతే కూడా మీరు 8th to 18th day ఆల్టర్నేట్ డేస్ న్యాచురల్గా ట్రై చేస్తూ ఉండాలి. బికాస్ ఏమీ ట్యాబ్లెట్ లేకుండా, ఏమీ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా కూడా మీకు 3 to 4% ఎవ్రీ మంత్ ఛాన్స్ ఉంటాయి. మీరు విన్నుంటారు ఎన్నోసారి ఎన్ని ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది, మాకు పెళ్ళి అయి సడన్గా 12 years or 13 years న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని. సో బాడీ ఈజ్ ఆల్వేస్ రీజనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ ఇట్ కీప్స్ డెడ్ సెల్స్ వెళ్తూ ఉంటుంది, న్యూ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో యూ షుడ్ నాట్ గివ్ అప్ హోప్ ఆన్ న్యాచురల్ ట్రయల్ ఆల్సో. ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ మధ్యలో కూడా మీరు న్యాచురల్ ట్రై చేస్తూ ఉండండి. మీకు నాకు తెలిసిన ప్రకారం డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఆ ఛాన్సెస్ హై ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, మన డైలీ యాక్టివిటీలో యోగా, ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం కదా. సో రేపు యోగా డే సందర్భంగా ఏం చెప్తారు వ్యూవర్స్కి? యోగా డే అంటే ఇంటర్నేషనల్ యోగా డే అండ్ ఆల్సో టుమారో ఈజ్ వరల్డ్ మ్యూజిక్ డే అండి. దీస్ ఆర్ సో ఇంపార్టెంట్. మేము యాజ్ ఐ టోల్డ్ ఇన్ ఐవీఎఫ్లో 65% ప్రెగ్నెన్సీ రేట్. మంచి సీడ్ మంచి సాయిల్లో పెడతాం, బట్ సమ్హౌ సీడ్ హ్యాస్ టు అటాచ్. సో డెఫినెట్లీ సమ్వేర్ స్పిరిచువాలిటీ ఆర్ కామింగ్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ ఆల్వేస్ టెల్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, యోగా బోత్ ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ బాడీకి. అండ్ ఈవెన్ సమ్ యోగాసన అండి, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యి ఫర్టిలిటీలో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉందనుకోండి, బేబీ అటాచింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ ఐ ఆల్సో మోటివేట్ ఎవ్రీబడి, వాట్ ఎవర్ యోగా డే, బట్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాళ్ళ లైఫ్లో దే షుడ్ చేసుకోవాలండి. దట్ రియలీ హెల్ప్స్.